ఇళ్ల దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు బ్రతకగలుగుతారు, కానీ పెద్ద వ్యాపారులందరూ దారుణమైనటువంటి సంక్షోభంలో పడిపోతున్నారు ఈ కామర్స్ వ్యాపారాల వలన. చిల్లర కొట్ల దగ్గర నుంచి ఇప్పుడు ఫ్యాన్సీ అన్ని షాపులకి వర్తిస్తుంది. లేటెస్ట్గా మాకు బెజవాడ అంటే విజయవాడ టోటల్ రిటైల్ అదే హోల్సేల్ వ్యాపారానికి దాదాపు 200 రకాల వ్యాపారాలకి పెట్టింది పేరు. అట్లా వన్ టౌన్ అంతా అదే ఉండేది హోల్సేల్ వ్యాపారాల కేంద్రం. అక్కడికి లారీలు అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పట్లో కమ్యూనిస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఊరి చివరికి షిఫ్ట్ చేయించారు. భవానీపురంలో హోల్సేల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అక్కడ దించుకోవాలి. అక్కడి నుంచి సరుకులు చిన్న వాటిట్లో తెచ్చుకుని, చిన్న ట్రాలీల్లో తెచ్చుకుని, చిన్న మోటార్ వెహికల్స్లో తెచ్చుకుని ఇక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పారు. అలాగా ఏది పెద్దదైతే అక్కడ వన్ టౌన్ అంతా కూడా ఫ్రీ అవ్వాలని, కానీ ఇక్కడిక్కడే నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇలాంటి గడిచిన ఒక్క నెలలో 15 షాపులు మూసేశారు గొల్లపూడి హోల్సేల్ కాంప్లెక్స్లో. 15 షాపులు ఈ కామర్స్ సంస్థ లోకల్గా పర్చేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాబ్లం వీళ్ళేమో ఇక్కడ చేయకుండా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నారట ఈ కామర్స్ ప్లాట్ఫారాల వాళ్ళు. దాంతో ఇక్కడ మునిగిపోతున్నామని చెప్తున్నారు వ్యాపారులు.